హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈ రోజు అందరికీ ఎంతో ఇష్టమైన నేతి రవ్వ లడ్డుని చాలా సింపుల్ గా చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు షుగర్, 1 కప్పు రవ్వ, 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఏవైనా పర్వాలేదు, చిన్న కప్పు పాలు. ముందుగా కడాయిలో 2 స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. అందులోనే డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎండు కొబ్బరి తురుముని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో రవ్వను వేసి ఫ్రై చేసుకోవాలి. రవ్వ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న రవ్వని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేడిగా ఉన్న రవ్వలోనే చక్కెర వేసుకోవాలి. ఈ రెండు బాగా కలుపుకోవాలి. అప్పుడే ఈ చక్కెర రవ్వ మొత్తం బాగా కలిసిపోతుంది. కొంచెం చక్కెర మెల్ట్ అవుతుంది. అందులోనే గోరువెచ్చని పాలు, ఇలాచి తొక్క తీసి గింజలు మాత్రమే మెత్తగా దంచి వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని అన్ని కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పాలు అవసరమైతే స్పూన్ తోటి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతేనండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే టేస్టీ నేతి రవ్వ లడ్డు రెడీ అయినట్లే. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.